హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం గవ్వలు ఆర్డర్ అయితే వచ్చింది. ఆర్డర్ పర్పస్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను, మీకు కూడా చూపించేస్తున్నాను. ఫస్ట్ అయితే మైదా పిండి తీసుకున్నానండి. తర్వాత నేను బొంబాయి రవ్వని కొంచెం ఒక 2-3 యాలకులు కూడా వేసుకుని ఇవి కొంచెం ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకోకపోయినా పర్వాలేదు. తర్వాత అందులో కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న రవ్వని తీసుకొచ్చి ఇందులో వేసేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదండి, సో అలాగే బాగా కలిపేసుకోవాలి. కొంచెం దానికన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట. సో మైదా పిండి కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ ఏం పట్టదు. చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకోవచ్చు. మామూలుగా మనకి బయట షాప్స్లో దొరికేది ఏంటంటే అచ్చం మైదా పిండితో చేస్తారండి. సో నేను ఇందులో కొంచెం బొంబాయి రవ్వ అయితే యాడ్ చేశాను. టేస్ట్ బాగుంటుంది, కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది అనమాట. సో అందుకని నేను యాడ్ చేశాను. సేమ్ ఇదే ప్రాసెస్ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. మాకు ఆర్డర్ పర్పస్ వచ్చింది కాబట్టి నేను ఇలాగే చేస్తున్నాను. గోధుమ పిండితో కావాలంటే గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసి ఇస్తామండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద ఆర్డర్ నెంబర్ ఇస్తాను, ఆర్డర్ చేసుకోండి. సో ఇప్పుడు ఇది కొంచెం ఒక అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసి తర్వాత చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేయాలంటే కొంచెం కష్టం కదండి. సో ఇలాంటిది ఏదైనా ప్లేట్ కానీ ఇలా చాపింగ్ బోర్డ్ కానీ ఉంటే కనుక ఇట్లా తీసుకొని చక్కగా పీసెస్ కింద కట్ చేసేసుకొని మనం ఒకే సైజులో కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని గవ్వలు చేసుకునే చెక్కలు ఉంటాయండి, వాటి మీద మనం ప్రెస్ చేసుకుంటూ చేసేస్తే గవ్వ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇలా మొత్తం అన్నీ నేను ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇదిగోండి ప్రిపేర్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు గవ్వలు చేయడానికైతే అందరూ వచ్చేసారండి. మా వాళ్ళు కొంచెం సరదాగా ఫీల్ అవుతారు కదా, సో అందుకని అనమాట. ఇదిగోండి ఇలా ఉండ పెట్టేసి చిన్న ముద్ద పెట్టేసి ఇట్లా మనం ప్రెస్ చేస్తూ కొంచెం కిందకి ఇట్లా మూవ్ చేస్తే గవ్వ షేప్ అయితే వచ్చేస్తుంది. ఈ చెక్కలు అయితే మనకి బయట మార్కెట్లో అక్కడ దొరుకుతుందండి. గవ్వలు చేసుకునే చెక్కలు అంటే ఇచ్చేస్తారనమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లో కానీ ఇలా చాట్లో కానీ వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ రెడీ అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకోవడమేనండి. సో ముందైతే ఇలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాం మేము అందరం కలిసి. సో మా అమ్మ, మా శ్రావణి, నేను అందరం కలిసి చేసేస్తున్నాం అనమాట. మా జీవ కూడా వచ్చింది మధ్యలో ప్రిపేర్ చేయడానికి గవ్వలు. సో మొత్తానికి ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేసాం. మీలో ఎంతమందికి గవ్వలంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియోని ఫుల్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ కూడా చేయట్లేదు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి కానీ ఏవైనా వీడియోస్ పెట్టడానికి కానీ కొంచెం నాకు మోటివేట్గా ఉంటుంది అనమాట. సో మొత్తం ఈ పిండి అంతా ఇట్లా చేసేసేయాలి. మా శ్రావణి అయితే చేయలేకపోయిందనమాట. ఈ గవ్వలు షేప్ చేయడం రాలేదు తనకి, లాస్ట్లో ట్రై చేసిందనమాట మొత్తానికి వచ్చి. సో ఇదనమాట ఆర్డర్. ఇంకా మన దగ్గర స్వీట్ హాట్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కనుక నెంబర్ ఇస్తానని చెప్పాను కదా, స్క్రీన్ మీద ఆర్డర్ చేసేసుకోండి. ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి కదా, నేను కళాయి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది కదా, ఇప్పుడు మనం ఈ గవ్వలన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇలా అతుక్కుపోయాయని ఏమి ఫీల్ అవ్వద్దండి, అవి రావట్లేదని పట్టుకొని లాగేయకూడదు అనమాట. మనం నూనెలో వేస్తే అవి విడిపోతాయి అనమాట. ఏగేటప్పుడు విడిపోతాయి, అతుక్కుపోయినా సరే ఏం పర్వాలేదు. సో వేసిన తర్వాత జస్ట్ ఒక 2 నిమిషాలు ఉండి ఇలా కలిపితే మనకి మొత్తం అన్నీ సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయచ్చు. సో చూసారు కదా, ఇలా చక్కగా గోల్డెన్ కలర్ రావాలి. సో చూసారు కదా సౌండ్ ఎట్లా వచ్చిందో అలా వస్తుంది అనమాట, గలగలమని సౌండ్ అయితే వస్తుంది. ఇప్పుడు మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గవ్వలన్నీ ఇలాగే ఫ్రై చేసేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఇదిగోండి బెల్లం పాకం అయితే తీసుకుంటున్నాను. గవ్వలన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను నేను. బెల్లం కూడా సేమ్ అండి, బెల్లం కూడా మనం పాకం తీసుకోవాలి. కొంచెం తీగ పాకం రావాలన్నమాట, మనకి తీగ కొంచెం నిలబడాలన్నమాట. అట్లా కొంచెం మనం సాగదీస్తుంటే అలా తీగ నిలబడాలన్నమాట. సో అలా వచ్చినప్పుడు మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకొని జస్ట్ ఒక 2-3 మినిట్స్ మనం అలా కలుపుతూ కుక్ చేస్తే ఆ పాకం అనేది గవ్వల్లోకి వెళ్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది, కొంచెం క్రిస్పీగా ఉంటాయి, కొంచెం మెత్తగా కూడా ఉంటాయి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కంపల్సరీగా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో హాట్ కూడా చేసుకోవచ్చు సేమ్ ఇలాగే.
సో ఇలా మొత్తం బాగా కలిపేసుకొని కొంచెం స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. నేను ఒక 2-3 మినిట్స్ ఉంచుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. కాకపోతే కొంచెం బాగా కలుపుకుంటే మనకి మొత్తం అంతా పాకం స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో సింపుల్గా ఇలాగే మనం ఇంట్లో హెల్తీగా పిల్లలకి చేసి పెట్టొచ్చండి. సో చేసి పెట్టే టైం లేని వాళ్ళు కనుక ఉంటే మనకి ఆర్డర్ చేసుకోండి. ఓకేనా? సో గవ్వలైతే ప్రిపేర్ అయిపోయినాయి. సో ఇంకో వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.